లేకపోతే ఈ కుర్రాడు ఏం చెప్తున్నాడో ఒకసారి విందామా? ఎక్స్‌లో. లోన్ యాప్ అప్పులు తీర్చడానికి 30,00,000 కిడ్నీ అమ్ముకున్నాడంట ఒక యువకుడు. కిడ్నీ తీసుకొని చేతిలో 1,00,000 పెట్టి యువకుడిని మోసం చేసిన విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఏమో 2 క్రైమ్‌లు దీనిలో. గుంటూరు జిల్లాకు చెందిన మధుబాబు అనే యువకుడు లోన్ యాప్ ద్వారా అప్పులు చేసి అవి తీర్చడానికి 30,00,000 రూపాయలకి కిడ్నీ అమ్ముకున్నాడంట. ఓరిని దుంపదేగా! విజయవాడకు చెందిన విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు మధుబాబు కిడ్నీ తీసుకొని ₹1,00,000 మాత్రమే చేతిలో పెట్టి పొమ్మన్నారట. ఇప్పుడు మధుబాబు ఆరోగ్యం క్షీణించి న్యాయం కోసం తిరుగుతూ గుంటూరులో ఎస్పీకి ఫిర్యాదు చేశాడంట. లోన్ యాప్స్ గొడవలు, దాని మీద జరుగుతున్న పెద్ద భారీ ఎత్తున జరుగుతున్న ట్రోలింగు, యుద్ధము, న్యాయ పోరాటాలు, వీళ్ళు వేధింపులకి తట్టుకోలేక కొందరు సూసైడ్ చేసుకోవడాలు, ఇవన్నీ పెద్ద గత కొంతకాలంగా ఒక సీరీస్ లాగా నడిచింది. అసలు లోన్ యాప్‌లోకి మనం అడుగు పెట్టంగాల్నే, దాన్ని క్లిక్ చేయంగాల్నే మన యొక్క ఫ్రెండ్సు, ఆ తర్వాత రిలేటివ్స్ వీళ్ళందరి ఫోన్ నెంబర్లు వాళ్ళ దగ్గరికి చేరిపోవటము, వాళ్ళు ఇతను గాని చెల్లించకపోతే అది కూడా చాలా అన్యాయంగా ఉంటుంది. తీసుకునేది 5,000 అయితే 25,000, 30,000, 40,000, 50,000 కట్టేంత దుస్థితి అక్కడ ఏర్పడుతుంది. కట్టమంటే కట్టాల్సిందే అంతే. లేకపోతే వెంటనే బంధువులకో, మిత్రులకో లేకపోతే ఫోన్ వెళ్ళిపోవడం, వాళ్ళు రోడ్డు మీద పడేయడము, అల్లకల్లోలం జరగడం, ఆ తర్వాత ఇది తట్టుకోలేక ఈ లోన్ తీర్చలేక వాళ్ళు పోయి సూసైడ్ చేసుకోవడమో, లేకపోతే ఇంకేదన్నా అఘాయిత్యానికి పాల్పడడమో చాలా కొంతకాలంగా జరుగుతూ వచ్చింది. దీనిలో రెండో ట్విస్ట్ ఏంటంటే, ఒక కుర్రాడు మధుబాబు అనే ఒక కుర్రాడు లోన్ యాప్‌ల్లో అప్పు తీర్చుకొని వాటిని తీర్చలేక కిడ్నీలు అమ్ముకున్నాం 30,00,000 కనంటే, ఆ కిడ్నీ తీసుకొని వాళ్ళు ₹1,00,000 చేతిలో పెట్టడం. విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పారుగా. కిడ్నీ తీసుకొని చేతిలో 1,00,000 పెట్టి పొమ్మన్నారు అనేది ఇంకో రెండో క్రైమ్. ఇప్పుడు విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కి ఈ యొక్క క్రైమ్ బాల్ వచ్చి వాళ్ళ కోర్ట్‌లో పడింది. ఇప్పుడు దానికి రియాక్షన్ ఏమంటారు? అసలు ఇతను ఏమంటున్నాడు ఏంది అనే దాని మీద ఇప్పుడు ఈ క్రైమ్ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సోషల్ మీడియాలో మీ కాలికి, వేలికి, చేతికి, నోటికి, కంటికి, పంటికి అన్నిటికీ తగులుతుంటాయి ఈ యాప్స్. ఒకటే మెసేజ్‌లు వస్తుంటాయి. ఏవేవో పేర్లు రకరకాలుగా ఆర్‌బీఐ ఇన్‌స్ట్రక్షన్స్‌కి వ్యతిరేకంగా. వీళ్ళందరినీ మీరు గానీ పట్టించుకొని సీరియస్‌గా తీసుకున్నారనుకోండి, ఎటెటో కొట్టేస్తే అవి ఎటెటో వెళ్ళిపోయి లాస్ట్‌కి మీకు డబ్బులు పడతాయి. వాడు మళ్ళీ ఒకదానికి 10 డబ్బులు అడుగుతాడు. ఇదో చూసారు కదా! ఆ 10 డబ్బుని కట్టలేక లాస్ట్‌కి అవయవాల్ని అమ్ముకొని అక్కడ కూడా మోసపోయి ఫైనల్‌గా మధుబాబు పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఒక దెబ్బకు 2 పిట్టల్లాగా ఒక మధుబాబు 2 క్రైమ్స్. సో డోంట్ టెంప్ట్ టు ది సిట్యుయేషన్స్.